బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు దగ్గుబాటి హితీష్ వైసీపీలో చేరబోతున్నట్లుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై చర్చ సాగుతోంది. కొద్ది రోజులుగా దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరుతున్నట్లుగా జరుగుతోన్న ప్రచారానికి ఈ ఫ్లెక్సీలు బలాన్ని చేకూరుస్తున్నాయి. దగ్గుబాటి హితీష్ వైసీపీ తరపున పరుచూరు నుంచి పోటీ చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని దగ్గుబాటి కుటుంబం ఏమాత్రం ఖండించడం లేదు. మరోవైపు పురంధేశ్వరి పార్టీలోకి వస్తామన్నా స్వాగతం చెబుతామని ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి చెబుతున్నారు. ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు దగ్గుబాటి హితీష్ చెంచురాం వైసీపీలో చేరబోతున్నట్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మనం చూస్తున్నాం. ఈ ఫ్లెక్సీలపై చర్చ సాగుతోంది. కొద్ది రోజులుగా దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరనున్నట్లు జరుగుతోన్న ప్రచారానికి ఈ ఫ్లెక్సీలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. మా ప్రకాశం ప్రతినిధి శౌరి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శౌరి. రవి, కొన్ని రోజులుగా ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి కొడుకు హితీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రచారాన్ని, ఇటువంటి మాటల్ని దగ్గుబాటి వర్గీయులు ఎక్కడా ఖండించలేదు. దగ్గుబాటి పురంధేశ్వరి కానీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కానీ ఎక్కడా ఖండించిన సందర్భం కూడా లేదు. అయితే ఈరోజు పర్చూరు నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో, కొన్ని గ్రామాల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అదేవిధంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొడుకు హితీష్ ఫోటోలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులతోటి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కొంతవరకు క్లారిటీ వచ్చేస్తుంది. అదేవిధంగా దగ్గుబాటి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తుందని చెప్పి ఒక క్లారిటీకి వచ్చే తన అభిమానులు ఇటువంటి ప్రచారం చేస్తున్నారని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా ఒక సంచలనంగా ఈ చర్చ జరుగుతూ ఉంది. అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొడుకు ఈ హితీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ప్రచారం జరుగుతుంటే, దగ్గుబాటి పురంధేశ్వరి మరి బీజేపీ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తారా లేదా అన్న విషయం మట్టికి ఇంతవరకు క్లారిటీ లేదు. ఈ విషయాన్ని అడిగిన ప్రతిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, అదేవిధంగా దగ్గుబాటి వర్గీయులు కానీ, దగ్గుబాటి కుటుంబం కానీ దాట వేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ నెల 20వ తేదీ తర్వాత, 21 కానీ 22 కానీ లేకుంటే 20వ తేదీ తర్వాత అధికారికంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి హితీష్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొడుకు వీరిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారనే కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఇదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ముఖ్యులు, ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి వీళ్ళు దగ్గుబాటి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తుందా అని చెప్పేసి నిన్న అడిగితే వైవి సుబ్బారెడ్డి మాత్రం మరి నాకైతే మాత్రం తెలియదు, దగ్గుబాటి కుటుంబం వస్తే మేము ఆహ్వానిస్తాము, కాదనని మాత్రం చెప్పము, వారు ఎప్పుడు వస్తారు ఏంటన్నది అయితే నా దగ్గర క్లారిటీ లేదని ఆయన కూడా క్లియర్ గా చెప్పారు. అయితే కొంతవరకు క్లారిటీ ఇస్తున్నారు, వస్తే మాత్రం మేము కాదనం అంటూనే ఎప్పుడు వస్తారో ఏంటో నా దగ్గర సమాచారం లేదంటున్నారు. క్లారిటీ ఇవ్వకుండా వాళ్ళు కొంత గోప్యంగా ఇచ్చేస్తున్నారని చెప్పి తెలుస్తా ఉంది. అయితే ఈ ప్రకాశం జిల్లాలో భారీ ఎత్తున మార్పులు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఇంతకుముందు గతంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారో ఎమ్మెల్యేలు, వారిని బట్టి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోమని చెబుతూనే కొత్త వారు వస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి క్లియర్ గా చెప్పడం జరిగింది. వీటన్నింటినీ చూస్తే దగ్గుబాటి కుటుంబం మరి పురంధేశ్వరి బీజేపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా లేదన్నది అయితే క్లారిటీ లేదు. వెంకటేశ్వరరావు, అదేవిధంగా హితీష్ వీరిద్దరూ 20వ తేదీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవటము, అదేవిధంగా పర్చూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుబాటి హితీష్ పోటీలో ఉంటారని చెప్పేసి క్లియర్ గా వర్గీయులు చెప్తా ఉన్నారు. చాలా బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి.
చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇంత ప్రచారం జరుగుతున్నా ఈ రోజు వరకు వాళ్ళు ఎక్కడా ఖండించలేదు అంటే ఇది నిజమే అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఇదిగాక గత కొంతకాలంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన స్వగ్రామంలో పరచూరు నియోజకవర్గంలో ఉన్న స్వగ్రామంలో తన ఇంటిని శుభ్రం చేపించేసి ఇక్కడే తన వర్గీయులతో మాట్లాడటము, గ్రామాల్లో ఉన్న వర్గీయులను పిలుచుకోవటము, గతంలో అతనికి ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉన్న పరిస్థితి ఏది మార్చూరు నియోజకవర్గంగా ఉన్నప్పుడు, లేకుంటే ఇప్పుడు ఉన్న పరచూరు నియోజకవర్గంలో చాలా మండలాల్లో అతనికి ఒక ప్రత్యేకమైన వర్గం ఉంది. ఆ వర్గానికి సంబంధించిన చాలా మంది మేము దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు పోటీ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు, ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో ఉన్న గ్రామస్తుల్ని, ముఖ్యుల్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలిసినట్లు కూడా సమాచారం ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ శౌరి.